హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ లెవెల్ 6 లో స్వాగతం. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ మాత్రం చేయండి. ఓకే తమ్ముళ్ళు, టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు వీడియో ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది చాలా మంది డౌట్ ఏంటంటే, నాకు కాల్ చేసి కూడా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఇంతకు ముందు డబ్బులొచ్చాయి. ఇంతకు ముందు డబ్బులొచ్చినియి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంతకు ముందు బాగానే వచ్చి కన్ఫర్మ్‌గా వచ్చేయి. నేను చక్కగా ఆడేవాడిని. కానీ ఇప్పుడు ఎలాగ ఆడినా రావట్లేదు ఎందుకు అని చాలా మంది కాల్ చేసి అడగడమే కాకుండా చాలా మంది డౌట్ కూడా ఉంది. దీనికోసమే నేను పూర్తిగా చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇదేననమాట. ఇంతకుముందు నాకొచ్చియి, ఇంతకుముందు 5,00,000 వచ్చాయి. కాబట్టి మళ్ళీ అయి వస్తాయి. దానికోసమే నేను ఆడాలనుకుంటున్నాను. ఇంతకుముందు 10,00,000 వచ్చినియి. ఎందుకు ఇప్పుడు రావట్లేదు? దానికోసమే మళ్ళీ నేను ఆడతాను అని చెప్పి చాలా మంది ఇలాగే ప్రయత్నిస్తున్నారనమాట. తమ్ముళ్ళు, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎవరికైనా ఏ జూదగాడికైనా మొదటగా డబ్బులు వస్తాయి. అది మీకే కాదు, నాకు కూడా వచ్చినియి, అందరికీ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డిపాజిట్ చేసిన దానికన్నా చాలా రెట్లనమాట డబ్బులు వస్తాయన్నమాట. ఇది కామన్. ఎందుకు అలాగొచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే, మీరు మొదట్లో ఎవరికైనా డబ్బులు ఆన్‌లైన్ సైట్ పెట్టినోడు, ఆన్‌లైన్ సైటోడు డబ్బులు ఇస్తాడనమాట. మీకు మొదట్లోనే డబ్బులు పోవడం మొదలైందంటే, ఇది మంచిది కాదు, ఇంకా ఇది ఆడటం అనవసరమైనటువంటి అని చెప్పేసి మనం మానేస్తామని మనకు డబ్బులు ఇస్తాడు. ఎవరికైనా రుచి చూపిస్తాడనమాట. ఆ రుచిని మనం ఆస్వాదించి, ఇంకా మళ్ళీ ఆ రుచి కోసమే మనం ఎంత పోతున్నా ఆ రుచి కోసమే మళ్ళీ ఎదురు చూస్తూ మనం ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎలా ఇరుక్కుపోతారంటే, ఆ మొదట వచ్చిన డబ్బులే అయ్యే గుర్తుంటాయనమాట. మళ్ళీ అయి ఎప్పటికైనా వస్తాయని ఈ లోపల మీకు వచ్చే డబ్బుల కన్నా అనేక రకాల రెట్లు డబ్బులు ఈ ఆన్‌లైన్ సైట్‌లో దెబ్బతీసుకుంటారు. ఆ తర్వాత మీకు వచ్చినా ఏం లాభం? ఆ తర్వాత మీరు పోగొట్టుకున్న డబ్బులు మాత్రమే మీకొస్తాయి. అయి కూడా పూర్తిగా రావు. మధ్యలో మీకు చెప్తున్నాను గదా! మనం తినేసి కుక్కకి ముడిసేస్తాం చూసారా? అలా మొత్తం మన దగ్గర తిప్పేసిన తర్వాత మనకేదో ఇవ్వాలి, ఈడికి మధ్యలో మళ్ళీ ఏదో ఒకసారి రుచి చూపించాలి అన్నట్టు ఒక ముడిసేసినట్టు మనకు మధ్యలో మళ్ళీ అలాగ ఇస్తాడనమాట. అది వచ్చిందని మళ్ళీ ఆడటం మొదలెడతామట. ఇక్కడ ఎలాగంటే, మనల్ని ఈ బెట్టింగ్ నుంచి పూర్తిగా బయటికి రానివ్వకుండా ఈ ఆన్‌లైన్ సైట్‌లన్నవి మనల్ని అలా ఎడిక్ట్ చేసేస్తాయన్నమాట. ఈ విధంగానే ఒక తమ్ముడు కాల్ చేసి మళ్ళీ, "అన్న, నాకు డబ్బులు వస్తున్నాయన్న. అప్పుడు వచ్చినియి, ఇప్పుడు కూడా వస్తున్నాయి గానీ, నేను విత్‌డ్రా చేసుకోలేకపోతున్నానన్న. అది చేసుకుందాం అని అనుకుంటా పోగొట్టేసుకుంటున్నాను" అని అంటున్నాడు. ఆ తమ్ముళ్ళకి ఆ టైప్ మెంటాలిటీ ఉన్న ఆ తమ్ముళ్ళకి ఇప్పుడు వీడియో చూస్తున్న తమ్ముడికి మళ్ళీ చెప్తున్నాను. మీకు ఒకవేళ డబ్బులొచ్చినా విత్‌డ్రా చేసుకోలేకపోతున్నాను, అందు గురించే నేను లాస్ అవుతున్నాను అనుకుంటున్నావు. మరి సపోజ్ నువ్వు విత్‌డ్రా చేసుకున్నా, చేసుకోకపోయినా, నువ్వు ఒకవేళ చేసుకున్నా సరే మళ్ళీ ఆ ఆన్‌లైన్ సైట్ బెట్టింగ్ కూడా ఇచ్చేయాలన్నమాట. నువ్వు విత్‌డ్రా ఇక్కడ చేసుకోవటం అన్నది ఇక్కడ పాయింట్ కాదనమాట. నువ్వేంటంటే ఈ ఎడిక్షన్‌లోకి వచ్చిన తర్వాత నీకు అంతకుముందు పోయిన డబ్బులు కనపడతా ఉంటాయి. అయి మళ్ళీ రాబట్టాలి అనుకుని నీకిక్కడ ఎంత డబ్బులొచ్చినా నీకు సరిపోవు. కొంచెం ఆడి, కొంచెం లాభం పొంది అప్పుడు విత్‌డ్రా చేసుకుందామని నిన్ను ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ అన్నది, ఈ సైట్ అన్నది ఆ టైపు నిన్ను అలా ప్లేట్ చేస్తదనమాట. నువ్వు ఇందులోంచి బయటికి రాలేవనమాట. ఒకవేళ చేసుకుందాం అన్నా నువ్వు చేసుకోలేవు. నేనే చెప్తాను కదా! కన్ఫర్మ్‌గా చేసుకోలేరనమాట. నీకు ఆ అప్పులు అంతకుముందు నీవు చేసిన అప్పులు, అంతకుముందు వచ్చిన డబ్బులు అయ్యే కనపడతాయి. అది మళ్ళీ వస్తది. ఇంకా కొంచెం రాబట్టుకుందామని తిరిగి మళ్ళీ ఒకవేళ విత్‌డ్రా చేసినా, నువ్వు విత్‌డ్రా చేయలేకపోతున్నాను అన్నది నీకు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒకవేళ విత్‌డ్రా చేసినా మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ ఆన్‌లైన్ సైట్ బెట్టింగ్ కూడా ఇచ్చేయాలనమాట. మళ్ళీ మరొక తమ్ముడు కాల్ చేసి అడిగాడు, "అన్న, ఈ బెట్టింగ్‌లో ఈ యుగంలో ఎవరు లాభపడినోళ్ళు లేరా" అని. "ఆ తమ్ముడు ఎంతకాలం నుంచి ఆడుతున్నావు తమ్ముడు నువ్వు" అని అడిగాను. "నేను ఒక 3, 4 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను అన్న" అన్నాడు. "అయితే 3, 4 సంవత్సరాల్లో నువ్వు ఎవరన్నా ఈ బెట్టింగ్‌లో లాభం పొందినోడు ఎవడన్నా చూసావా ఎవరినన్నా" అన్నాను. "ఎవరిని చూడలేదన్నా" అన్నాడు. "నేనైతే గత 15 సంవత్సరాల పైనుంచి నేను బెట్టింగ్ ఆడుతున్నాను. నేను కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని చూడలేదు. నువ్వు ఒకవేళ ఎవరినన్నా చూస్తే చెప్పు" అన్నాను. ఈ బెట్టింగ్‌లో ఎవడు కూడా
ఒక్కడు కూడా సంపాదించి బాగుపడినోడు ఎవడూ లేడు. కాబట్టి మీరెవరన్నా ఈ బెట్టింగ్‌లో లాభపడినోడు ఉన్నాడు, అది ఇది అనుకుంటా మీరు ఒకవేళ మీరెవరన్నా అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి. ఎవడున్నాడో ఈ బెట్టింగ్‌లో ఇప్పటికి కూడా లాభం పొంది ఆడు హ్యాపీగా, సంతోషంగా సంపాదించుకొని ఉన్నవాడు ఎవడన్నా ఉంటే గనక కామెంట్ చేయండి. ఎవడు ఉండడని నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నాననమాట. కానీ చెప్తున్నాను కదా! ఎవడు కూడా నెగ్గుకు రాలేడు. ఆఖరికి ఆడి జీవితాంతం క్లైమాక్స్ దశలో ఆడి దిగులులోనే ఉంటాడు. మీరందరూ అనుకునేదేంటంటే, ఇంతకుముందు డబ్బులొచ్చినియి కాబట్టి మళ్ళీ ఇప్పుడొస్తాయి. మళ్ళీ ఆడాలి. ఆడితే గనక వస్తే గనక కొంచెం ఈ అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పి మీరు అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మీరు ఎడిక్షన్‌లో ఉన్నారు. మీకు డబ్బులు కాదిక్కడ. మీకు డబ్బులు లేక వచ్చినా రాకపోయినా కాదు. మీరు ఆడాలంతే. మీరు ఆడాలంతే. ఒకవేళ మీకు డబ్బులు సపోజ్ మీకు డబ్బులు వచ్చినా సరే మీరు అప్పులు తీర్చరు. మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలనుకోని మళ్ళీ ఇందులోనే పెడతారు. ఇది కన్ఫర్మ్ అనమాట. చెప్తున్నాను కదా! మీరు డబ్బుల కోసం వాడతానన్న భ్రమలో మీరున్నారు తప్ప మీకు ఎడిక్షన్‌లో ఉన్నారన్న సంగతి మీకు అర్థమవ్వట్లేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది కరెక్టా కాదో. మీకు ఒకవేళ 10,000 పెట్టి ఒక 50,000 వచ్చినా మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి అప్పులు ఇవ్వాల్సినోళ్ళకి అప్పులు తీర్చరు. మీరు ఇంకో కొంచెం వచ్చిన తర్వాత తెచ్చుకుందాం అని చెప్పేసి ఆ సైట్‌లోనే ఉంచడమో లేకపోతే ఒకవేళ విత్‌డ్రా చేసి ఎవరికి తెచ్చుకున్న అలా ఉంచి మళ్ళీ ఆడి మళ్ళీ ఈ డబ్బులే డిపాజిట్ చేసి చేయడము ఇలాగా ఇక్కడిక్కడే ఈ డబ్బులు రొటేషన్ జరిగి మళ్ళీ తిరిగి ఈ ఆన్‌లైన్ సైటోడికి ఇచ్చేత్తాం తప్ప ఇక్కడ మనం డబ్బుల కోసం ఆడుతున్నాం, అప్పులు తీర్చుకోవడానికి ఆడుతున్నాం అన్న మైండ్‌తో ఆడుతున్నాం అని మీరు అనుకుంటున్నారు తప్ప అదంతా కాదు. మీరు బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్నారు. మీరు ఆడాలి అంతే. మీరు ఆ టయానికి ఆడాలి అని అంతే. కాబట్టి మీరు వేలున్న ఆడతారు, లక్షలున్న ఆడతారు, వందలున్న ఆడతారు. కాబట్టి మీరు ఈ ఎడిక్షన్‌ని అర్థం చేసుకొని మీరు బయటకొస్తే గనక చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఆఖరిగా చెప్పేదేంటంటే, అంతకుముందు 5,00,000 వచ్చినియి. 3,000 పెడితే 3,000తో 5,00,000 వచ్చినియి. 10,000తో 10,00,000 వచ్చినియి. 20,000తో 15,00,000 వచ్చినియి. ఈ టైపు ఆలోచన మీ మైండ్‌లోంచి తీసేయండి. అది ఎప్పుడో ఒకసారి అలా మీకు రుచి చూపిస్తాడనమాట. అలా చూపించాడు కాబట్టే కదా! ఈ రోజు నాడు కూడా అందులోంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేనే చెప్పడం కాదు. అలా వచ్చింది కాబట్టే మీరు అందులోంచి మళ్ళీ ఈసారి వస్తదేమో అన్న భ్రమతోటి మీరు ఎంత అప్పులైపోతున్నారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎంత పోగొట్టుకున్నారో. మీరు ఎన్నో లక్షలు పోగొట్టుకొని ఒక 50,000 రూ. 1,00,000 వస్తే మీకు హ్యాపీయా? హ్యాపీ కాదు. ఒకవేళ వచ్చినా మీరు ఆ డబ్బుల్ని వచ్చి మీరు ఈ బెట్టింగ్‌ని ఆపరు. బెట్టింగ్‌ని ఆపరు. మళ్ళీ తీసుకెళ్ళి ఆ వచ్చిన డబ్బులే కాకుండా మళ్ళీ అప్పులు చేసేసి ఉన్న 10,00,000 కాకుండా ఇంకో 2, 3 లక్షలు అప్పులు పెట్టి మళ్ళీ ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ సైటోడికి ఇస్తాడు. కాబట్టి మీరు ఇంతకుముందు మాకొచ్చినియి ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మాకు రావాలి అని చెప్పేసి మీరు ఆడుతున్నారంటే మీరు ఇంకా ఈ బెట్టింగ్‌కి అడిక్షన్ అయిపోయి ఈ సర్వనాశనం అయిపోతారు. కాబట్టి మీరు చెప్తున్న గతాన్ని తలుచుకుంటా ఉండటం మానేసి ఈ బెట్టింగ్‌లోంచి ఎంత అప్పులున్నారో అంతటితో ఆగిపోయి ఈ బెట్టింగ్‌ని వదిలేసి మీరు చేస్తున్న పనుల్లో శ్రద్ధ వహించి సంపాదించుకుంటే మీ జీవితం అన్నది మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుతారు. కాబట్టి మీరు బాగుండడమే కాకుండా మీ కుటుంబాలు కూడా బాగుంటాయని నేను బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ బెట్టింగ్‌లో ఎంత త్వరగా అంత త్వరగా బయటకొచ్చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ తమ్ముళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా నేను చెప్తున్నాను ఈ బెట్టింగ్ నుంచి మట్టికి బయటకొచ్చేయండి. లేదంటే గనక మీరు చాలా ప్రాబ్లమ్ చెందుతారు. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.